నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. చాతుర్మాస దీక్షలు అంటే ఏంటి? చాతుర్మాస దీక్షలు అంటే 4 నెలల కాలం సాధు సంతులు పీఠాధిపతులు ఒకచోట కూర్చొని దీక్షలో ఉండడం, ఆధ్యాత్మిక చింతనలో ఉండడం, దైవ ప్రార్థన చేయడం, గురు ప్రార్థన చేయడంతో పాటు భక్తులకు దాని యొక్క విలువను అందించడం, అలా అందిస్తూ ఉండడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఈ చాతుర్మాస దీక్షలు. ఈ దీక్షలలో వారు ఏం చేస్తారు, ఎవరికి ఏమి అంటే ఉదయాన్నే ఏం చెయ్యాలి అంటే ఉదయాన్నే తెల్లవారు స్నానం, కూర్చొని కనీసం అంటే ఈ చాతుర్మాస దీక్షలు మామూలు వారు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేసేటప్పుడు కనీసం ప్రతినిత్యం దైవ పూజ అనేటువంటిది ఒక 30 నిమిషాల వరకైనా చేయగలగడం. ఏ పని చేసినా దానికి ముందు వెనక విష్ణు సహస్రనామము వినడమో, విష్ణు నామస్మరణ చేయడమో, అమ్మవారి నామస్మరణ చేయడమో ఇది నిష్టం చేయాలి. ఇంతేకాదు మనకి ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని త్యజించాలి అంట చాతుర్మాస దీక్షల్లో. అలాగే మౌనవ్రతము అంటే మౌనంగా ఉండడం అని కాదు, అనవసరమైనటువంటి వాటిని మాట్లాడకుండా ఉండాలి, దానివల్ల బాగుంటుంది. అంతేకాదు ఏది పలికినా శుభమే పలకాలి అన్నది మరొక మాట. ఇక ఏకాదశులందు ఉపవాసం చేయడం, గోసేవ చేయడం, ఆలయ సేవ చేయడము అనేటువంటివి ఈ చాతుర్మాస దీక్షల్లో ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి. మరి చేయకూడనివి ఏమిటి అంటే మధువు, మాంసం వీటిని పూర్తిగా వదిలేయడం, అంతకుముందు అలవాటు ఉంటే వాటి దరికి చేరకపోవడం, వాటి వైపు చూడకపోవడం. ఇక ఏకభుక్తం తప్పనిసరి. అంటే ఆ ఏకభుక్తంలో కూడా ఆ విష్ణుమూర్తికి నివేదించిన నివేదన్నే ప్రసాదంగా స్వీకరించడం అనేది చేయాలి. ఇంకా ఇది కాకుండా 4 నెలలు చేసేటువంటి వారు ఎలా చేస్తారంటే మొదటి నెలలో ఆకుకూరలు పూర్తిగా నిషిద్ధం అని వదిలేస్తారు. 2వ నెలలో పెరుగు దాన్ని వదిలేయడాలి. 3వ నెలలో పాలు, 4వ నెలలో ద్విదళములు అంటే పప్పులు 2 ముక్కలుగా విడగొట్టేటువంటి పప్పులన్నీ కూడా వదిలేస్తారు. ఇదంతా కూడా ఎక్కడుంది అంటే భవిష్య పురాణంలో మనకు కనిపించేటువంటిది. ఇక ఇదే కాకుండా ఈ చాతుర్మాస దీక్షల్లో ఉన్నటువంటి వారు ఎవరిని నిందించకుండా ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఊరు నుండి బయటకు వెళ్ళకూడదు. ఎలాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామాన్ని కదిలి వెళ్ళకూడదు. అక్కడ ఉంటూ ఏం చేయాలి అంటే ఇంకొకరికి ఆ జ్ఞాన ప్రబోధన చేయాలి. ఇదే మనకు సాధు సంతులు పీఠాధిపతులు గురువులు చేసేటువంటి పని. ఇక వీటన్నింటితో పాటు భూషయనం తప్పనిసరిగా చేయాలి. సాంసారిక సుఖాన్ని వదిలి భోగదాయకమైనటువంటి జీవితం కాకుండా యోగదాయకమైనటువంటి జీవనాన్ని అవలంబించడమే చాతుర్మాస దీక్షలోని అసలు సిసలైనటువంటి రహస్యం. నమస్తే.